నమస్తే. వెల్కమ్ టు వైఎస్టీవీ తెలుగు. ఎట్టకేలకు నిరుద్యోగుల పోరాటం ఫలించింది. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారము ఆగస్టు 7, 8వ తేదీలలో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే వెంటనే వివిధ పోటీ పరీక్షలు ఉండటంతో ఏ పరీక్షలకు ప్రిపేర్ కావాలో తెలియక ఎంతోమంది నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. అయితే నిన్నటి నుంచి తేదీ 18 జూలై 2024 నుండి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు కూడా జరుగుతుండటంతో ఈ రెండింటిలో ఇటు డిఎస్సి కానివ్వండి, అటు గ్రూప్ 2 ఏదైనా ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు పరీక్షల మధ్య వారం రోజుల సమయం కూడా లేదు. కాబట్టి అభ్యర్థులకు ఏదైనా ఒక పరీక్షకు మాత్రమే ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకో పరీక్షకు చదువుకోవడానికి సమయం అనేది ఉండదు. కాబట్టి ఒక పరీక్షను వదులుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలంటూ గత కొన్ని రోజుల నుండి నిరుద్యోగులు దీక్షలు, ఆందోళనలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా పలువురు నాయకులు కూడా ఈ నిరుద్యోగులకు మద్దతు తెలుపుతూ దీక్ష కూడా చేశారు. వారు కొంతమంది బక్క జడ్సన్ గారు కానివ్వండి, మోతీలాల్ గారు కానివ్వండి దీక్షలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు, పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ నిరుద్యోగులతో ఈరోజు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరము ఈ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్టులో జరగాల్సినటువంటి ఈ గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్కు రీషెడ్యూల్ చేయాలని కూడా నిర్ణయించింది. డిసెంబర్లో నిర్వహించాల్సినటువంటి ఈ పరీక్షల తేదీలను తర్వాత అంటే కొద్ది రోజుల తర్వాత ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగుల బాధ అర్థం చేసుకొని గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయటం అనేది ఆశించదగ్గ విషయం.